హలో ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంటిన్యూగా స్క్వేర్ రూట్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి కదండి. అలాంటి ప్రాబ్లమ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. మనం ఆల్రెడీ పార్ట్ 1 అనే వీడియోలో 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకున్నామమ్మా. ఇప్పుడు పార్ట్ 2 అనే ఈ వీడియోలో మనం ఇంకొక 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దీని గురించి మాట్లాడుకునే ముందు మనం పార్ట్ 1 అనే వీడియోలో ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేసుకున్నామమ్మా. ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామో ఒక్కసారి చిన్న రివిజన్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ 12 అనే నెంబర్ కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదేంటమ్మా 3 × 4 3 4s are 12 కదా. సో ఇక్కడ మనం డిఫరెన్స్ 4 - 3 వాల్యూ 1 అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఈ కేసులో మనకి అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి 4 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది కదా. అదే ఫర్ సపోజ్ అన్ని కనుక మనకి మైనస్ ఉంటే కనుక మన ఆన్సర్ ఏమని చెప్పుకున్నామమ్మా 3 స్మాలర్ నెంబర్ 3 అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి రిలేటెడ్ గా ఉన్న ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 2 అనే నెంబర్ కనిపిస్తుంది కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కేసులో కూడా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇన్ సచ్ ఏ వే దట్ ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ మనం 2 అయ్యేలాగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో 63 అన్న దానికి మనం 9 × 7 అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, సరిపోతుంది కదా. చూడండి 9 - 7 ఎంత అవుతుంది 2 కదా. ఓకే, సో డిఫరెన్స్ 2 వచ్చేలాగా మనం ఫ్యాక్టర్స్ ని తీసుకోవాలన్నమాట ఈ కేసులో. ఓకే, ఇక్కడ అన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ గ్రేటర్ వాల్యూ అన్నమాట. ఓకే, సో గ్రేటర్ వాల్యూ గ్రేటర్ నెంబర్ 9 అన్నది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటమ్మా 9. ఓకే, విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా 35 అనే ఫ్యాక్టర్స్ తీసుకోవాలనే విషయం తెలుసు. అయితే డిఫరెన్స్ 2 వచ్చేలాగా తీసుకోవాలి. సో 7 × 5 7 5s are 35. సో డిఫరెన్స్ కూడా మనకి 2 వస్తుంది కదా. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఏం తెలియాలి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది తెలియాలి. ఓకేనా? సో 7 అవుతుందా 5 అవుతుందా ఈ కేసులో? ఈ కేసులో అన్ని మనకి మైనస్ సైన్ ఉన్నాయి కాబట్టి మనకి స్మాలర్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. సో ఈ కేసులో మనకి ఆన్సర్ ఏంటమ్మా 5. సో 5 అనే ఆన్సర్ ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఏమవుతుందమ్మా సేమ్ అదే 35, అలాగే ఇక్కడ 2 కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ 7 × 5. సో ఈ ప్రాబ్లం కనుక ఇలా ఇచ్చినట్టయితే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఆన్సర్ 7 అవుతుంది. సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి 3 ఉంది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏ విధంగా తీసుకోవాలా. సో 40కి ఫ్యాక్టర్స్ ఏం తీసుకోవాలమ్మా డిఫరెన్స్ 3 వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. అంటే 8 × 5 సరిపోయింది కదా. డిఫరెన్స్ 8 - 5 = 3. సో డిఫరెన్స్ 3 సరిపోయింది కదా. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది గ్రేటర్. సో 8 అన్నది ఆన్సర్. అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మరి ఈ కేసులో చూడండి అన్ని మైనస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందమ్మా స్మాలెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ అన్నది 5 ఇక్కడ. సో 5 అనే ఆన్సర్ ఏ ఆప్షన్ లో ఉందమ్మా ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. సో ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఓకే, అదే విధంగా ఫ్యాక్టర్స్ ఏ విధంగా తీసుకోవాలా అన్నది ఇక్కడ ఉన్న మన నెంబర్ అన్నది మనకి చెప్తుంది అనమాట. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ టైప్ 2 అనే కేసులో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. చూడండి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయకుండా సింపుల్ గా ఒక ట్రిక్ యూజ్ చేసి ఆన్సర్ ఏంటో అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏంటి అంటే లార్జెస్ట్ రూట్ మైనస్ స్మాలెస్ట్. ఇక్కడ మనం చేయవలసింది ఏంటమ్మా లార్జెస్ట్ రూట్ మైనస్ స్మాలెస్ట్ రూట్ అంతే. సో ఇక్కడ లార్జెస్ట్ రూట్ ఏంటి √9. సో √9 మైనస్ స్మాలెస్ట్ రూట్ ఏంటి √4. సో మైనస్ √4. సో అదేమవుతుందమ్మా √9 అంటే 3 మైనస్ √4 ఎంతమ్మా 2. సో సింపుల్ గా మన ఆన్సర్ ఏమవుతుంది 1. దట్స్ ఇట్. ఈ కేసులో 1 అనే ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో ఈ ప్రాబ్లం కూడా మనం సింపుల్ గా మనం ట్రిక్ అప్లై చేద్దామమ్మా. ఏంటి లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్. సో ఇక్కడ మనకి లార్జెస్ట్ ఏంటమ్మా √121. ఓకే, √121 మైనస్ √4.
లీస్ట్ ఏంటమ్మా 1. సో ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 10. సో 10 అనే ఆన్సర్ ఏ ఆప్షన్ లో ఉంది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసిందో, సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ అప్లై ద ట్రిక్, యుల్ గెట్ ద ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం కి బిఫోర్ ప్రాబ్లం కి చిన్న డిఫరెన్స్ ఉంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ కేసులో మనకి అన్ని ప్లస్లు ఉన్నాయి, ఈ కేసులో మనకి మైనస్ ఉంది. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ను కూడా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మైనస్ ఉందన్న విషయం మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనం యూజ్ చేసే ట్రిక్ ఏమవుతుంది, జనరల్ గా మనం లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ కదా చేస్తాం, బట్ ఈ కేసులో మనం ఏం చేయాలంటే లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ చేయాలి, అంతే డిఫరెన్స్. ఓకే, లార్జెస్ట్ ఏంటి √9. ఓకే, ప్లస్ చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలి, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. సో ఇక్కడ స్మాలెస్ట్ ఏంటమ్మా √4. ఓకే, సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది √9 అంటే 3, √4 అంటే 2. సో 3 + 2 = 5. సో 5 ఈజ్ అవర్ ఆన్సర్. సో 5 అనే ఆన్సర్ ఏ ఆప్షన్ లో ఉందమ్మా ఆప్షన్ సి. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ టైప్ 3 లో మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయమ్మా. సో మనకి స్క్వేర్ రూట్స్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకే, సో విచ్ ఈస్ గ్రేటెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి మీరు చెక్ చేయవలసింది ఏంటి అంటే, ఇక్కడ 10 + 4 ఎంతమ్మా 14 కదా, ఇక్కడ 11 + 3 ఎంత 14, ఇక్కడ 7 + 7 14. సో ఈ కేసులో అన్ని కూడా ఈక్వల్ అయ్యాయా లేదా, ఆల్ ఆర్ ఈక్వల్ టు 14. సో ఇది ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్ వాల్యూస్ సేమ్ వచ్చినప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అన్నది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంతకీ ట్రిక్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇవన్నీ ఈక్వల్ వస్తాయో మీరు ఇవే వాల్యూస్ కి ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 10 × 4 ఎంతమ్మా 10 × 4 = 40. అలాగే 11 × 3 దట్ ఈస్ 33. నౌ 7 × 7 49. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం కావాలమ్మా గ్రేటెస్ట్ వాల్యూ కావాలి. ఓకేనా, గ్రేటెస్ట్ కావాలి కాబట్టి ఈ మూడిట్లో గ్రేటెస్ట్ ఏంటి 49. ఓకే, ఇది దేనికి వచ్చింది 7 అనే కేసులో వచ్చింది. అంటే √7 + √7 అన్నది ఏదైతే ఉందో అది మనకి గ్రేటెస్ట్ వాల్యూ అన్నది అవుతుంది అనమాట. సో √7 + √7 అనే కేసు ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి ఆప్షన్ సి. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ లెట్ us see this. విచ్ ఈస్ స్మాలెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడిగారు ఇక్కడ. ఓకేనా, సో విచ్ ఈస్ స్మాలెస్ట్ అన్నా విచ్ ఈస్ గ్రేటెస్ట్ అన్నా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సేమ్. అయితే ఆ ట్రిక్ అప్లై చేయడానికి ముందు మనం ఏం చెక్ చేసుకోవాలమ్మా 11 + 5 16, అలాగే 14 + 2 16, అలాగే 8 + 8 కూడా 16 కదమ్మా. సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మన ట్రిక్ అప్లై చేద్దాం. మన ట్రిక్ అప్లై చేయడానికి ఏం చేయాలమ్మా ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి విచ్ ఈస్ స్మాలెస్ట్ అని అడిగారు మనకి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మూడిట్లో మనకి స్మాలెస్ట్ ఏంటమ్మా 28. సో ఈ 28 అనే కేసు ఎక్కడ వచ్చింది, దేనికి వచ్చింది మనకి 14 కి 2 కి వచ్చింది. అంటే √14 + √2 అన్నది ఏది ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో దిస్ ఈస్ ద లాస్ట్ టైప్. టైప్ 5 అనే కేసులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అమ్మా, మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఈ 2 వాల్యూస్ సేమ్ ఉండాలి, అలాగే ఈ 2 వాల్యూస్ సేమ్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా అవే కేసెస్ చూడండి. అయితే ఇక్కడ మనకి ఇలా ఉన్న ఈ వాల్యూస్ యాడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకున్న ఫార్ములా ఏంటంటే 2 × a + b / a - b. ఓకే, అలాగే అవే వాల్యూస్ మైనస్ సబ్ట్రాక్ట్ అయ్యాయి అనుకోండి, మనకున్న ఫార్ములా ఏంటంటే 4 × √ab / a - b. ఓకే, ఫర్ సపోజ్ ఇవే వాల్యూస్ ప్రొడక్ట్ అయ్యాయి అనుకోండి, మన వాల్యూ 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 3 కేసెస్ కూడా మనకి టైప్ 5 అనే కేసులో ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎలా సాల్వ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సో లెట్ us see this problem. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఈ వాల్యూ సేమ్ అయి ఉండాలి, అలాగే ఈ వాల్యూ కూడా సేమ్ అయి ఉండాలి. అయితే ఇక్కడ మనకి యాడ్ అవుతుంది కాబట్టి మనకున్న ఫార్ములా ఏంటమ్మా 2 × a + b / a - b. ఓకే, సో ఈ కేసులో a అంటే 5, b అంటే 4 కదమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ×
5 plus 4 by 5 minus 4. So that is equals to 5 minus 4 ante 1 kada. So 2 into 9 by 1. So that is equals to 18. 9 2s are 18. So 18 will be our answer. So 18 and answer option lo undamma. Option C. I think it is clear. We will see the next sum. So ee problem chudandamma. ఇక్కడ కూడా మనకి ఈ 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఈ 2 వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో అది మనం చూడాల్సింది. ఓకే, సో సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన ఫార్ములా ఏంటమ్మా 4 into square root of AB by A minus B. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 into square root of A అంటే 4, B అంటే 3 అన్నమాట. సో 4 into 3 divided by 4 minus 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో దీన్ని మనం √4 into √3 కింద నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి √4 అంటే ఎంత మనకి? √4 అంటే 2 కదా. సో 4 into 2 into √3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 into 2. 4 into 2 is 8. సో 8 into √3. సో 8 √3 will be our answer. సో 8 √3 అనేది ఏ ఆప్షన్ లో ఉందమ్మా? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ will be our answer. I think it is clear. We will see the next sum. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, చాలా డిఫరెంట్ గా ఇచ్చారు కదా. సో ఈ ప్రాబ్లమ్ ఖచ్చితంగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చారమ్మా. సో మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనం కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలన్నది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది అని చెప్పారు, వై వాల్యూ ఇది అని చెప్పారు, మనకి ఇవి ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? సో ఫస్ట్ కేస్ లో ఏంటమ్మా ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆబ్వియస్ గా 1 వస్తుంది. ఓకే, ప్రొడక్ట్ అనే కేసు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా కూడా మనకు లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ 1. ఓకే, ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు ఏమొస్తుందమ్మా? ఈ రెండు వాల్యూస్ యాడ్ అవుతున్నాయి. ఓకేనా? యాడ్ అవుతున్నప్పుడు మన ఫార్ములా ఏంటి? 2 into A plus B by A minus B. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into A అంటే ఎంతమ్మా? 7 5. సో 7 plus 5 by 7 minus 5. సో ఇదేమవుతుందమ్మా? 2 into ఇదేంటి 12. 2 into 12 by 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ గా మన ఆన్సర్ 12. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఎక్స్ మైనస్ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4 into AB by A minus B. ఓకేనా? సో అదేమవుతుందమ్మా 4 into square root of 7 into 5. 7 into 5 by 7 minus 5. సో 7 minus 5 వాల్యూ 2 కదమ్మా. సో 4 into square root of 35 by 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, 2 1s are 2 2s are 4. 2 into square root of 35. ఓకే, సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఆర్డర్ లోనే ప్లేస్ చేసుకోవాలి వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై వాల్యూ 1, ఎక్స్ ప్లస్ వై 12, ఎక్స్ మైనస్ వై వాల్యూ 2√35. సో ఈ 3 వాల్యూస్ ఉన్న ఆప్షన్ ఏంటమ్మా మనకి? 1, 12, 2√35. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో వీడియో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.